Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 19 verse 14. ఈరోజు మన ధ్యానం కొరకు 19వ కీర్తన 14వ వచనం నుండి తీసుకొనబడింది. Let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. The words we speak are very important. మనం మాట్లాడే మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. Believers should not haphazardly say whatever comes to their minds. విశ్వాసులు అనబడేవారు వాళ్ళ నోటికి ఏది వస్తే అది వాళ్ళ మనసుకు తోచినటువంటి మాటలు అట్లా మాట్లాడకూడదు. The word of God has much to say about our words and how those words affect us. కాబట్టి మన యొక్క మాటల గురించి ఆ మాటలు మనకి ఏ విధంగా నష్టాన్ని కానీ లేకపోతే ఇంకా ఎట్లా ప్రభావం చూపుతాయో దానికి దేవుని వాక్యం చెప్తా ఉంది. The words of your mouth have a lot to do with the meditation of your heart. కాబట్టి నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానానికి సంబంధించి మరెక్కువగా ఉంటాయి అవి. And also the meditation of your heart has a lot to do with the words of your mouth. అంతేకాకుండా నీ హృదయ ధ్యానము నీ నోటి మాటలకి మరింత ఎక్కువగా ఉంటాయి. They are interrelated. అవి ఒకదానికొకటి ఎంతో అనుసంధానమై ఉంటాయి. Whatever is happening in your heart, from your words we can understand. Whatever you are speaking, from that we can understand what is happening in your heart. నీ హృదయంలో ఏమి జరుగుతుందో నీ నోటి మాటలు బట్టి అర్థమవుతుంది. అట్లాగే నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ హృదయంలో ఉన్న సంగతులు ఏమిటో అర్థమవుతాయి. So they are interrelated. We must be very careful. కాబట్టి ఒకదానికొకటి ఎంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Both of these, the things of your heart or your words, can be acceptable or unacceptable to God. ఈ రెండు కూడా నీ హృదయంలో ఉన్న సంగతులు నోటి మాటలు కూడా అవి దేవునికి అంగీకారములైనా కావచ్చు లేకపోతే అనంగీకారమైన కావచ్చు. So what about you? మరి మీ సంగతి ఏమిటి? Do you want the words of your mouth to be acceptable to God? నీ నోటి మాటలు దేవునికి అంగీకారములుగా ఉండాలని కోరుతున్నావు? I do. That is my desire. అది నా ఆశ. అది అట్లా నేను చేస్తాను. And so did the psalmist David. The same is the verse for our meditation today. ఆ విధంగానే కీర్తనకారుడు కూడా చేసినాడు. నేటి దిన ధ్యానం కొరకైన మాటలు కూడా అవే చెప్తున్నాయి. What is that verse? ఏమిటా వచనము? Verse 14. 14వ వచనం. Let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. This verse refers to the words of my mouth and the meditation of my heart. ఈ మాటలు నా హృదయ ధ్యానము నా నోటి మాటల గురించి చెప్తా ఉంది. Meditation means the murmurings of the heart. ధ్యానము అంటే హృదయములో నుండి వస్తున్నటువంటి ఆ మూలుగుతో కూడిన మాటలు. David presented even the softest and the gentlest utterances of his heart to the Lord because the Lord is hearing. దావీదు దేవుడు వింటున్నాడు కదా, దేవుని ఎదుటికి వచ్చి తన యొక్క హృదయ వేదనని తన యొక్క మాటల్ని దేవునికి తెలియపరుస్తా ఉన్నాడు. We should strive to have our meditations and words be acceptable in the sight of the Lord. కాబట్టి మన ధ్యానము మన మాటలు దేవుని దృష్టికి అంగీకారములగునట్లుగా ప్రయాసపడాలి. The words you speak, they affect your heart. నువ్వు మాట్లాడే మాటలు నీ హృదయం పైన దాని ప్రభావం ఉంటుంది. But first let us talk about the heart. అయితే మొదటిదిగా హృదయం గురించి మనం చెప్పుకుందాం. The Greek word for the heart is cardia. హృదయము అనే ఈ మాట గ్రీకు భాషలో కార్డియా అనేటువంటి పదం ఉపయోగించబడింది. That's where we get the English word cardiac. అదే ఇంగ్లీష్ లో కార్డియాక్ అనే పదం అక్కడి నుండి వచ్చింది. It means the thoughts or feelings and it refers to the mind. అంటే తలంపులు గాని ఆ భావములు ఇవి మనసును గురించి మాట్లాడుతున్నాయి. Many times when the Bible talks about the heart, it is referring to the thoughts, feelings of the mind. అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథంలో హృదయము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అవి మన మనసులోని ఆలోచనలు భావాల గురించి చెప్తా ఉంది. That is from the Greek side. ఇది గ్రీకు వైపు నుండి మనం ఆలోచన చేస్తాం. But the Hebrew word for the heart means the feelings, the will and the intellect. అదే హిబ్రూ పదంలో హృదయం గురించి హెబ్రీ భాషలో మనం చూస్తే అది మన చిత్తము, ఫీలింగ్స్,
భావములు and our intellect. మన యొక్క మేధస్సు, మన జ్ఞానం గురించి మాట్లాడుతుంది. It also means the center of something. It is the center. అంతేకాకుండా ఇది ఒక కేంద్రమైనటువంటిదిగా కూడా కనబడతా ఉంది. For example, ఉదాహరణకి when someone refers to the heart of the tree, they are talking about the very center of the tree and the very core of the tree. ఒకవేళ ఎవరైనా చెట్టు యొక్క ఆ మధ్య భాగం కేంద్రం గురించి లేదా దాని గుండె గురించి మాట్లాడాలంటే ఆ చెట్టుకున్నటువంటి కేంద్రమైనటువంటి విషయం ఏముంది దాని గురించి చెప్తారు. And in Psalm 19:14, కీర్తనలు 19:14లో David was saying, దావీదు చెప్తా ఉన్నాడు, let the very core of me, let my thoughts, let my feelings, let my emotions, let my intellect, let all these things be acceptable in your sight, O Lord. ఓ దేవా, నా హృదయంలో కలిగేటువంటి భావములు కానీ భావోద్రేకాలు, నా యొక్క చిత్తము, నా తలంపులు ఇవన్నీ కూడా నీ దృష్టికి అంగీకారం లాగునుగాక అంటారు. Several things influence our heart. చూడండి, అనేకమైనటువంటి విషయాలు మన హృదయం పైన ప్రభావం చూపే ఉంటాయి. First, the heart is influenced by our words. మొదటిదిగా మన హృదయము మాటల ద్వారా ప్రభావితం చేయబడుతుంది. Words affect the heart of man. మాటలు అనేవి మానవ హృదయం పైన ప్రభావాన్ని చూపుతాయి. That is, the words affect the cardia or affect the thoughts. అనగా మాటలు అనేవి మన కార్డియా అంటే తలంపుల పైన కూడా దాని ప్రభావం పడుతుంది. Words affect our feelings, our desires, our affections, our perceptions, our imagination and our understanding. కాబట్టి ఈ మాటలు అనేవి మన ఊహ, మన గ్రాహ్యము, మన యొక్క చిత్తము, మన యొక్క భావాలు, భావోద్రేకాలు వీటిపైన అవి దాని ప్రభావం చూపుతాయి. Words can cause grief or words can cause joy also. చూడండి, ఈ మాటలే దుఃఖాన్ని కలిగించగలవు, అలాగే సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. Words even affect our conscience. మాటలు అనేవి మనస్సాక్షి పైన కూడా ప్రభావం చూపుతుంది. You can understand why God keeps emphasizing in His word so much about the words of our mouths. దేవుడు మన నోటి మాటల గురించి వాక్యంలో ఎంతగా నొక్కి దానికి ప్రాముఖ్యతను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? If the people you associate with are a negative and are bad influence, they will not speak words in line with God's word. నువ్వు ఏ ప్రజలతోనైతే సహవాసం చేస్తున్నావో అలాంటి వారు చెడ్డవారైన ఎడల వారు కీడును కల్పించేవారైతే దేవుని యొక్క మాటలకి అవి సరిపోనివిగా ఉంటాయి. Consequently, your heart will be affected. దానికి పరిణామంగా చూస్తే హృదయం పైన దాని ప్రభావం పడుతుంది, నష్టాన్ని తెస్తాయి. For example, ఉదాహరణకి God gave to Solomon wisdom. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. Remember how Solomon came before the Lord. చూడండి, సొలొమోను దేవుని ఎదుటికి ఏ రీతిగా వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. And God said, ask what I shall give thee in 1 Kings 3:5. మొదటి రాజుల గ్రంథం 3:5 దేవుడు సొలొమోనుతో చెప్పినాడు, నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకేమి కావాలి? In other words, మరొక మాటలో చెప్పాలి, the Lord told Solomon to ask for whatever he wanted and it would be given to him. దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట ఏమిటిదంటే, నీ కోరిక ఏదైనా అడుగుము, నేను అది ఇస్తాను అన్నాడు. God told that for 2 reasons. దేవుడు ఈ మాట చెప్పడానికి 2 కారణాలు. Solomon loved God with all his heart. సొలొమోను పూర్ణ హృదయంతో తన దేవుని ప్రేమించాడు. Secondly, he was David's son. రెండోదిగా ఇతడు దావీదు యొక్క కుమారుడు. Solomon became king because his father was the king. సొలొమోను రాజు ఎందుకు అయ్యాడు? తన తండ్రి అయిన దావీదు కూడా రాజుగా ఉన్నాడు కాబట్టి. There was an anointing that came from David that was also upon Solomon. చూడండి, దావీదు మీదకి వచ్చినటువంటి ఆ అభిషేకం ఇప్పుడు సొలొమోను మీద కూడా వచ్చింది. Because one of the blessings in the word of God is that your seed shall be mighty. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న ఒక ఆశీర్వాదం ఏమిటంటే, నీ సంతతి వారు బలమైన జనం అవుతారు. And so it was with Solomon. ఇది సొలొమోను విషయంలో మనం చూస్తున్నాం. Solomon was elevated because of his father's heart. సొలొమోను తన తండ్రి యొక్క హృదయాన్ని బట్టి ఇతడు కూడా హెచ్చించబడ్డాడు. God put wisdom inside Solomon's will, his intellect, and in his very center. దేవుడు సొలొమోనులో అంటే కేంద్ర స్థానంలోనే తన యొక్క చిత్తము గురించి ఆ యొక్క ఆలోచన, తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు పెట్టినాడు. Because of God's wisdom, Solomon became the richest man on the earth. దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉన్న కారణాన్ని బట్టి సొలొమోను భూమి మీద ఉన్న వారందరికన్నా ఐశ్వర్యవంతుడైనాడు. Sadly, because Solomon associated with a strange woman, he got into trouble. విచారకరమైన సంగతి ఏమిటంటే, సొలొమోను అన్య స్త్రీలను మోహించిన కారణాన్ని బట్టి ఇబ్బందుల్లో పడ్డాడు. That is what we read in 1 Kings 11:1. ఈ మాటలు మొదటి రాజుల గ్రంథం 11:1 మనం చదవచ్చు. Strange woman will cause you to lose everything you have. పరాయి స్త్రీ గాని ఉంటే నీవు కలిగి ఉన్న సమస్తమును కూడా నష్టపోయేటట్లు చేస్తూ దానికి కారణమవుతాడు. Solomon, who had everything in the world, died prematurely. సొలొమోను
ఈ ప్రపంచంలో కావలసిన అన్ని కలిగి ఉండి కూడా సమయానికి ముందుగానే చనిపోయాడు. Because his heart was turned away from God as a result of his associations. ఎందుకంటే తన యొక్క సహవాసాలు స్నేహాన్ని బట్టి తన హృదయం దేవుని వైపు నుండి తొలగించబడింది. These strange women were not serving God. ఈ పరాయి స్త్రీలు అనేవారు దేవుణ్ణి సేవించేవారేమి కాదు. Let me tell you, your associations will have an effect on your heart. ఒక మాట చెప్తున్నాను మీతో, మీ సహవాసము ఎవరితో ఉంటుందో ఇది నీ హృదయం పైన దాని ప్రభావం పడుతుంది, గుర్తుంచుకో. Who you hang around with all, it will turn your heart. చూడు, నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, జాగ్రత్త, నీ హృదయాన్ని మళ్లించేవారు ఉంటా. Those strange women turned Solomon's heart away from God. ఆ పరాయి స్త్రీలు సొలొమోను హృదయాన్ని దేవుని వైపు నుండి మరల్చి వేసినారు. His heart was turned away by their words. చూడండి, సొలొమోను యొక్క హృదయము పరాయి స్త్రీ యొక్క మాటలను బట్టి మళ్లించబడింది. David, Solomon's father, was a man after God's own heart. సొలొమోను తండ్రి అయిన దావీదు దేవుని హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు. That's what we read in Acts chapter 13 verse 22. ఆ మాటల అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చదవచ్చు. But one day, అయితే ఒక దినాన King David stepped out onto the palace roof and saw a beautiful woman named Bathsheba bathing. రాజైన దావీదు తన రాజభవనం నుండి కాస్త బయటికి వచ్చి మిద్దె మీద నుండి స్నానం చేయుచున్నటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు బత్షెబ, ఆమెను చూస్తున్నాడు ఆయన. We know that total episode. ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. First, David steals the wife of a man who works for him. మొదటిదిగా దావీదు తన పక్షంగా తన కొరకు పని చేస్తున్న ఆ వ్యక్తి యొక్క భార్యని దొంగిలించాడు. Then he has him killed. తర్వాత అతన్ని అంటే భర్తని చంపించినాడు. That's murder and adultery. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? హత్య జరిగింది, వ్యభిచారం కూడా But జరిగింది. God did not remove him as king. అయితే దేవుడు దావీదుని రాజుగా ఉండకుండా తొలగించలేదు. God did not remove his anointing from David. దేవుడు దావీదు మీద ఉన్న అభిషేకాన్ని తీసివేయలేదు. Instead, God sent the prophet to David who told him of his wrong actions. దానికి బదులుగా దావీదు చేసినటువంటి ఆ తప్పుడు పనులను బట్టి ఒక ప్రవక్తని దేవుడు అతని దగ్గర పంపించాడు. To tell him his wrong actions. ఆయన చేసిన ఈ పనులు అవి మంచివి కాదు, నువ్వు చేసిన తప్పు అని చెప్పడానికి ఒక And ప్రవక్తని the పంపించాడు. punishment that would result because of those actions. ఆయన చేసిన ఆ క్రియలకు పరిణామమే ఒక శిక్ష వచ్చింది ఆయనకి. There is always a price to pay for sin. చూడండి, పాపానికి ఎప్పుడు కూడా క్రయము చెల్లించక తప్పదు. As we know, David was still used by God because David got his heart right with God. మనకు తెలుసు, ఇంకనూ దావీదు దేవుని చేత వాడబడుతూ ఉండేదానికి కారణము దావీదు దేవునితో తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. How did he do it? ఏ విధంగా దేవుని ఎదుట తన హృదయం సరి చేసుకున్నాడు? By meditating on the, remember, word of God. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం బట్టి. In the case of Solomon, they are the words of women, strange women. In the case of David, it is the word of God. సొలొమోను మాటకు వస్తే ఆ పరస్త్రీ యొక్క మాటలను బట్టి జరిగింది. దావీదు విషయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క నోటి మాటలను బట్టి. So the words got so much effect on the heart. కాబట్టి మాటలకి హృదయం పైన ఎంతో ప్రభావం ఉంటుంది. So David realized that he had a weakness in himself and he put the word of God in his heart. దావీదు గ్రహించాడు తనలో ఒక బలహీనత ఉంది. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుని మాటలని హృదయంలో పెట్టుకున్నాడు. The word gave him strength. ఆ మాటలు అతనికి బలమునిచ్చాయి. The word gave him firmness. ఆ మాట అతనికి స్థిరత్వం ఇచ్చింది. So much so that David's heart became one that would do the will of God and not the will of flesh. ఇంకా చెప్పాలంటే దావీదు దేవుని యొక్క చిత్తమే జరిగించాలి కానీ శరీర ఇచ్చలను నెరవేర్చకుండా ఉండాలని తీర్మానానికి వచ్చాడు. That's integrity. That is the integrity of heart. ఇది హృదయం యొక్క యథార్థత. Integrity of heart means that there is nothing that you will keep back from God. హృదయం యొక్క యథార్థత అంటే దేవునికి తెలియనివి, దేవునికి నచ్చనివి ఏమి కూడా మన హృదయంలో పెట్టుకోనకుండా ఉండడం. People who don't feed on the word are people who have trouble following the word. చూడండి, దేవుని యొక్క వాక్యమును బట్టి పోషించబడకపోతే వారు ఎన్నో ఇబ్బందులు గురవుతారు. They cannot follow God. దేవుణ్ణి వాళ్ళు వెంబడించలేరు. However, meditating on the word of God daily will cause you to have an integrity of heart. ఏదేమైనా అనుదినము దేవుని వాక్యము ధ్యానము చేయటం వలన దేవుని ఎడల యథార్థ హృదయాన్ని మనము కలిగి ఉండగలం. Meditation in the word daily causes your heart
to be acceptable to God. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించటం వలన మన హృదయములో దేవునికి అంగీకారములు అవుతాయి. Your heart needs to be repaired every day with the word. హృదయం అనేది అనుదినము దేవుని వాక్యము చేత సరిచేయబడుతూనే ఉండాలి. These scriptures are talking about the will of man. ఈ లేఖనాలు మానవుని ఇచ్చ, మానవుని చిత్తము గురించి The మాట్లాడుతున్నాయి. word of God will do something with your will. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట నీ చిత్తంతో ఒక సంగతి జరిగిస్తా ఉంటాడు. But you have to decide that you want the word. అయితే నువ్వు ఇక్కడ నీకు ఆ వాక్యం, ఆ మాట అవసరం అనే సంగతి నువ్వు తీర్మానం చేసుకోవాలి. If you do, you will have days that will be blessed. ఆ విధంగా కానీ నువ్వు చేయగలిగితే నీ దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా సాగుతాయి. You will have years of your life. నీ జీవితంలో నీ ఆయుష్ అనేది పొడిగించబడతా ఉంటుంది. You will have peace added to you when you open your heart, your will and your intellect to the word of God. దేవుని వాక్యం కొరకు నీ హృదయాన్ని, నీ మనస్సును తెరిచినట్లయితే నీకు ఆ దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానము, దైవ జ్ఞానం ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు. Yeah, these scriptures are not talking about the physical heart that pumps blood through the sinews of your veins. ఈ లేఖనాలు అనేవి మన శరీరంలో ఉన్న భౌతిక సంబంధమైనటువంటి ఆ గుండెని గురించి, ఆ నరాల్లో నుండి ఏ విధంగా రక్తం ప్రసరింపజేయబడుతుంది వాటిని గురించి కాదు మాట్లాడేది. They are talking about your mind and your will. ఇవి నీ మనస్సు గురించి, నీ చిత్తమును గురించి మాట్లాడుతున్నాయి. So don't let the word of God depart from your heart. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మాటలు, దేవుని వాక్యము నీ హృదయం నుండి తొలగించబడకుండా జాగ్రత్త Keep పడాలి. God's word in the middle of your heart. దేవుని వాక్యం, దేవుని మాటలు నీ హృదయ కేంద్ర స్థానంలో పెట్టుకోవాలి. Why? ఎందుకని? Because they are life unto those that find them. ఎందుకనగా వాటిని కనుగొన్నవారు జీవమును కనుగొంటారు. And also it is health to all your flesh, as we read in Proverbs chapter 4. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారముగా మన శరీరానికి కూడా అది బలమునిస్తుంది. We have to keep and protect our hearts with all diligence. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన హృదయముని భద్రపరచుకోవాలి, కావలి కాయాలి. Unprotected hearts are what cause tragedy. భద్రపరచబడనిటువంటి హృదయమును కావలి కాయకపోతే అక్కడే విషాదం జరుగుతుంది. So may God help us to see this verse, Psalm 19:14, a reality in our lives. కాబట్టి 19వ కీర్తన 14వ వచనంలో రాయబడిన ఈ మాటలు మన జీవితానికి వాస్తవ రూపం దాల్చునుగా. One thing is main thing I want to tell. ఒక ప్రధానమైన సంగతి నేను మీతో Fill చెప్పాలనుకుంటున్నాను. your heart with the word of God. మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని ఉండండి. And whatever you are thinking in your heart, the same thing will come in the form of words. అలాంటప్పుడు నీ హృదయంలో నుండి నువ్వు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నావో నీ తలంపులు మాటల రూపంలో అవి బయటకు వస్తుంటాయి. When the word of God is there in your heart will be in its integrity, and your words will be useful to others. They will be good to them and also bring glory to God. దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ హృదయ యథార్థత అనేది కనబడుతుంది. అలాగే ఇతరుల ఎడలు కూడా నీ మాటలు వారికి ఎంతో క్షమాభివృద్ధిని How కలిగించేవి many ఉంటాయి. times we waste our time talking useless words. అన్ని పర్యాయాలు పనికి మాలిన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సమయం అంతా వృధా చేస్తున్నాం. Not only that, we will be inclining our ears unto the useless things of the world when others are speaking. అంత మాత్రమే కాకుండా ఇతరులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పనికి మాలినటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వినడానికి చెవి యొక్కుతూ ఉంటాం. It is not only waste of time. ఇక్కడ మన సమయం వృధా అయిపోవడం మాత్రమే కాకుండా It will affect your heart. నీ హృదయం పైన దాని ప్రభావం నష్టాన్ని తెస్తుంది. When your heart is affected, the action is your words also will be affected. Your words will be like their words. కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే వాటి వలన ప్రభావితం చేయబడుతుందో నీ క్రియలు కూడా ఆ విధంగా చెడిపోయినట్టుంటాయి. ఈ క్రియలు, నీ మాటలు ఇవన్నీ కూడా ఇతరుల పైన ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతాయి. That's why Psalm 19:14 is a very, very important verse. ఆ కారణాన్ని బట్టి 19వ కీర్తన 14వ వచనం అనేది చాలా It is a ప్రాముఖ్యమైన మాట. practical verse which we have to adopt the principles in our day-to-day life. ఇది ఎంతో క్రియాశీలకమైనటువంటి మాటలు. అనుదిన జీవితంలో వాటిని మనం అన్వయింపజేసుకుంటూ ఉండదగినటువంటి So, మాటలు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి let సోదరులారా, us be careful with what we are filling our heart. మన హృదయాలు వేటితో నింపుకుంటున్నామో జాగ్రత్త పడదాం. And at the same time, let us be careful about the words what we are speaking. అదే సమయంలో మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో వాటి విషయంలో కూడా జాగ్రత్త పడదాం. Yeah, your words can give life to others and they may bring death also. ఈ మాటలు, నువ్వు మాట్లాడే మాటలు ఇతరులకి జీవమునైనా కలిగిస్తాయి లేదా మరణమునైనా తెస్తాయి. The words of the strange woman has spoiled the life of the wisest and the richest man.
పరస్త్రీ యొక్క మాటలు అత్యంత జ్ఞానియు ధనికుడైనటువంటి సొలొమోను జీవితాన్ని నాశనం The చేసినాయి. word of God blessed David, the man of God. అయితే దేవుని వాక్యం, దేవుని మాటలైతే దావీదు జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలను తెచ్చినాయి. Let us be like David. మనం కూడా దావీదు వలె ఉందాం. May God help us and may God use us for His glory. దేవుడు మనకు సహాయం చేయనుగా, తన మహిమార్థమే మనందరినీ వాడుకొనును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, what a practical lesson we could learn this morning. ఉదయకాలము ఎంత క్రియాశీలకమైనటువంటి పాఠం మేము నేర్చుకున్నాం. Lord, how much careful we must be about our heart and about our words. దేవా, మా హృదయము, మా మాటల విషయంలో ఎంతగా మేము జాగ్రత్తగా ఉండాలి. Spiritually speaking, our mouth and our heart are interlinked. ఆత్మీయంగా మేము చెప్పుకోవాలంటే మా హృదయము, మా మాటలు ఒకదానికొకటి ఎంతో సంబంధం కలిగి ఉన్నాయి. Whatever we speak, they will speak of the things what are happening in our heart. మేము ఏవి మాట్లాడుతున్నామో ఇవి హృదయములో జరిగే సంగతుల నుండి వచ్చినవే అని అర్థమవుతుంది. And whatever we store our heart with whatever things, those things will come out of our mouth. అంతేకాకుండా మా హృదయంలో ఏమి ఉన్నాయో అవే మాటల రూపంలో బయటకు వస్తున్నాయి. Help us to fill our heart, the storehouse, with the good things. కాబట్టి ప్రభా, మా హృదయం నిండా మంచి విషయాలతో ప్రభా ధననిధిగా వీటిని మేము దాచి ఉంచుకునే దానికి సహాయం Lord, చేయండి. what good things are there other than thy word? ప్రభా, నీ మాటలు, నీ వాక్యమునకు మించి ఇంకా మంచివి ఏమున్నాయి? Help us to fill our heart with thy word and speak the same word, O Lord, whenever we are talking to others. నీ మాటలతో మా హృదయాన్ని నింపండి. అలాగే ప్రభా, ఇతరులతో మాట్లాడిన ప్రతిసారి మీ మాటల్ని మేము మాట్లాడే వారిగా సహాయం Throughout చేయండి. this day, help us to be very careful. ఈ దినమంతా కూడా ఈ మాటల్లో జాగ్రత్తగా పడేదానికి సహాయం చేయండి. Because one day we have to give account to our every idle word. Matthew 12:36. ఎందుకనగా మత్తయి సువార్త 12:30 రాయబడిన ప్రకారం ఒక దినం వస్తుంది, మేము మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క ఒప్పజెప్పవలసిన దినం ఉంది. Help us, O Lord, to lead our life, to use our mouth in the light of our future judgment. దేవా, భవిష్యత్తు తీర్పుని దృష్టిలో పెట్టుకొని మా జీవితాన్ని మేము కొనసాగిస్తూ ఈ మాటలు కూడా ఆ రీతిగా మాట్లాడేదానికి సహాయం చేయండి. Day and night we may spend with thy word. దివారాత్రంలో దేవుని వాక్యముతో మేము సమయం గడిపేదానికి సహాయం చేయండి. Bless our dear brothers and sisters, మా ప్రియులైన వారు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. bringing all of us under the sprinkling of thy precious blood, and O Lord, coveting thy guidance throughout this day. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా అమూల్యమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ఈ దినమంతటి కొరకైనా మీ నడిపింపుని మేము కోరుకుంటూ యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.